హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం సంతోష రహస్యం కథ చెప్పుకుందాం. కృష్ణానదికి దగ్గర గల ఒక పెద్ద గ్రామంలో రంగమణి పెద్ద ధనవంతురాలు. ఆమెకు తండ్రి నుంచి చాలా పెద్ద ఆస్తిపాస్తులు సంక్రమించాయి. 50 ఎకరాల మాగాణి, 20 గేదెల పాల వ్యాపారం, ఎకరం నేలలో పెద్ద ఇల్లు, 25 మంది పనివాళ్ళు ఆమె ఆధీనంలో ఉన్నారు. భర్త సుందరమూర్తిని ఏ విషయంలోనూ సంప్రదించేది కాదు. అన్ని వ్యవహారాలు స్వయంగా చూసుకోవటం, ఎవరినీ నమ్మకపోవటంతో ఆమెలో క్రమంగా అశాంతి, గయ్యాళితనం పెరిగిపోయాయి. ఒకనాడు సుందరమూర్తి ఆమెతో, చూడుమని, ప్రశాంతంగా ఉండలేనప్పుడు మనిషికి ఎంత ఆస్తి ఉన్నా నిష్ప్రయోజనం. నువ్వు రోజంతా ఎంత చిరాగ్గా, నిరుత్సాహంగా ఉంటున్నావో నేను గమనిస్తూనే ఉన్నాను. అన్ని వ్యవహారాలు అనుకున్నట్టు విజయవంతం కావటం సాధ్యం కాదు. అందువల్ల ప్రశాంతంగా బ్రతకటం నేర్చుకోవాలి. డబ్బు కంటే మనశ్శాంతి ప్రధానం అన్నాడు. భర్త మాటలు విని విననట్టు ఊరుకుంది రంగమణి. ఆ రోజు మధ్యాహ్నం భార్యాభర్తలు భోజనాలకు కూర్చున్నారు. ఎదురుగా ఉన్న బల్ల మీద వాళ్ళ అంతస్తుకు తగినట్టుగా వంటకాలు అన్నీ చేసి పెట్టి ఉన్నాయి. అన్నంలో దోసకాయ కూర కలుపుకొని తినబోయిన రంగమణి హఠాత్తుగా నోట్లోంచి అన్నం ముద్దను బయటకు ఊసేసి కూరగిన్నెను విసురుగా కిందకు నెట్టి, చేదు దోసకాయని ఎలా వండింది సుబ్బమ్మక్క? ఆవిడకు కళ్ళు కనపడటం లేదా, లేక నాలుగు రుచి తెలియటం పోయిందా అంటూ కోపంగా భోజనం ముందు నుంచి లేచేసింది. సుందరమూర్తి ఆమెను శాంతపరచాలని, ఆ కూర కాకుండా ఇంకా 2-3 కూరలున్నాయి, నీకిష్టమైన కాకరకాయ కూర కూడా ఉంది, నువ్వు ముందు భోజనం ముగించు, తర్వాత సుబ్బమ్మక్క క్షమాపణ చెప్పుతుందిలే అని అన్నాడు. కానీ ఆ మాటలు వినిపించుకోకుండా ఆమె విసుక్కుంటూ చెయ్యి కడిగేసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత సుందరమూర్తి గదిలోకి వెళ్ళి, రంగమణి, నేను చెప్పబోయేది కాస్త శ్రద్ధగా విను. ఇక్కడికి ఆమడ దూరంలో ఉన్న మామిడిపల్లెలో సాంబా అనే ఒక వృద్ధుడున్నాడట. ఆయన వయసు 100 దాటిందని, అందరూ ఆయన్ని 100 ఏళ్ల సాంబశివ అని పిలుస్తున్నారని విన్నాను. అశాంతి, అనారోగ్యం లాంటి మొండి లక్షణాలకు ఆయన తిరుగులేని పరిష్కారం చెబుతాడట. రేపే బయలుదేరి వెళ్ళి ఆయన్ని చూసి వద్దాం అని అన్నాడు. రంగమణి ఏ కళను ఉన్నాదో గాని అడ్డు పలక్కుండా సరే అన్నట్టు తల ఊపింది. మర్నాడు భార్యాభర్తలిద్దరూ గుర్రబండిలో సాంబశివ దర్శనానికి వెళ్ళారు. ఆయన ఉన్న విశాలమైన గదిలో అడుగు పెట్టగానే రంగమణి ఆయనకు నమస్కరించింది. నా పేరు రంగమణి. చాలా ఆస్తిపాస్తులు, ఇంటా బయట నౌకర్లు చాకర్లు ఉన్నారు. వాళ్ళంతా నాకంటే ఆనందంగా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు. నాకు అలాంటి ప్రశాంతత కావాలి అని అంది. కళ్ళు మూసుకుని ఆమె చెప్పినదంతా శ్రద్ధగా విన్న 100 ఏళ్ల సాంబశివుడు కళ్ళు తెరచి చిరునవ్వుతో, మీ ఇంటి ఇరుగు పొరుగున కానీ లేక మరెక్కడైనా అన్ని వేళలా సంతోషంతో ఆనందంగా ఉండే ఒక ఇల్లాలిని వెంటబెట్టుకుని రా. అప్పుడు నీకు ఎప్పుడూ ఆనందంగా జీవితం గడిపే రహస్యం చెబుతాను అని అన్నాడు. భార్యాభర్తలిద్దరూ సాంబశివుడికి నమస్కరించి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో ఒకచోట 2 స్త్రీలు చేతుల్లో తట్టలు పట్టుకొని నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్లను చూడగానే రంగమణి బండిని ఆపించి, మీ వృత్తి ఏమిటి? మీరు ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉంటున్నారా అని అడిగింది. అందుకు ఒక స్త్రీ, ఓ అలాంటిదేం లేదు. ఈ రోజున మేం సంతకు తీసుకుపోయిన కూరగాయలు త్వరగా అమ్ముడుపోయాయి. వర్షం లాంటిది వస్తే ఇంట్లోంచి బయటికే రాలేం. అలాంటప్పుడు పస్తులుండవలసి వస్తుంది. ఇక సంతోషం అంటూ ఎక్కడ ఉంటుంది అంది విచారంగా.
ఈ జవాబు విని రంగమణి నిరుత్సాహం చెందింది. తర్వాత గుర్రబండి ఒక గ్రామం వీధిలోంచి పోతూ ఉండగా కొందరు జనం మాతా గాయత్రి అంటూ పాడుతూ ఆనందంగా నృత్యం చేస్తున్నారు. రంగమణి బండి ఆపించి ఎవరా మాతా గాయత్రి అని అడిగింది. దానికి ఒక భక్తుడు, గాయత్రీ మాత ఆ కనబడే మామిడి తోటలోని కుటీరంలో ఉంటుంది. ఆమె గొప్ప సన్యాసిని. ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ దేవుణ్ణి గురించిన భక్తిప్రదమైన కథలు చెబుతూ ఉంటుంది అని చెప్పాడు. రంగమణి సుందరమూర్తి గుర్రబండి దిగి సన్యాసిని దగ్గరకు వెళ్ళారు. రంగమణి ఆమెకు నమస్కరించి, మాతాజీ, మీరు నిత్య సంతోషి అని జనం చెప్పుకుంటున్నారు. మీరు సుఖదుఖాలకు అతీతులై ఉంటారు, అవునా అని అడిగింది. అందుకు సన్యాసిని, నేను సన్యాసిని కావటం వల్ల కుటుంబపరంగా, ఆస్తిపరంగా ఎటువంటి బాధలు లేవు. అయినా నేను నిత్య సంతోషిని కాదు అని చెప్పింది. ఈ జవాబు విని భార్యాభర్తలు వింతపడ్డారు. అది గ్రహించిన మాతాజీ సన్యాసిని, నేను సన్యాసం స్వీకరించాక ఎన్నో శ్రమల కోర్చి కొన్ని యోగ విద్యలు నేర్చుకున్నాను. ఆ కారణం వల్ల మరొక 5 సంవత్సరాల్లో నాకు మృత్యువు రాబోతున్నదని తెలిసింది. ఇది నన్ను భయపెడుతూ ఉంది. రాత్రుళ్ళు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు అంటూ కళ్ళనీళ్లు తుడుచుకుంది. భార్యాభర్తలు మారు మాట్లాడకుండా అక్కడ నుంచి తమ గ్రామానికి బయలుదేరారు. దారిలో వాళ్ళకి ఒక గ్రామ వీధి నుంచి వెళుతూ ఉండగా ఒక గుడి ముందు చిన్న బల్ల మీద మల్లె పువ్వులు, పూలదండలు పెట్టి అమ్ముకుంటున్న ఒక స్త్రీ కూర్చొని కూని రాగాలు తీస్తూ ఏదో పాడుకుంటున్న దానిలా వాళ్లను చూసి, రండి రండి, ఈ ఉదయాన్నే కోసిన పూలు చెప్పలేనంత సువాసనగా ఉన్నాయి అన్నది నవ్వుతూ. రంగమణి బండి దిగి ఆమెకేసి కొద్దిసేపు పరీక్షగా చూసి ఒక పూలదండ తీసుకొని డబ్బులిస్తూ, చూడమ్మా, నువ్వు చేస్తున్నది చాలా చిన్న వ్యాపారం, అయినా చాలా సంతోషంగా కనపడుతున్నావు. నీవు నిత్య సంతోషినివా ఏం అని అడిగింది. అవును, నాకేం తక్కువ, సంతోషంగానే ఉన్నాను అన్నది పూలమ్మి నవ్వుతూ. ఆమె జవాబుకు సంతోషించిన రంగమణి భర్తకేసి చూసింది. సుందరమూర్తి పూలమ్మితో, అమ్మా, ఒక ముఖ్యమైన సంగతి. నువ్వు 100 ఏళ్ల సాంబశివ గురించి వినే ఉంటావు. మా వెంట నువ్వు ఆయన దగ్గరకు రావాలని కోరుతున్నాం. నిన్ను తిరిగి బండిలో మీ ఇంటికి దగ్గర దించుతాం అని అన్నాడు. ఆ రోజు వ్యాపారం కూడా అప్పటికి అయిపోయింది గనక పూలమ్మి అందుకు సంతోషంగా ఒప్పుకుంది. కొంతసేపటికి వాళ్ళు 100 ఏళ్ల సాంబశివ దగ్గరికి వెళ్ళారు. రంగమణి ఆమెను గురించి సాంబశివకు చెప్పింది. వృద్ధుడు పూలమ్మిని, నువ్వు నిత్య సంతోషినివా అని అడిగాడు. అవును అని అన్నది పూలమ్మి. పువ్వులమ్ముకుని చిన్న వ్యాపారం చేస్తూ ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అని అడిగాడు వృద్ధుడు. అందుక పూలమ్మి, అయ్యా, చేస్తున్న వ్యాపారం చిన్నది గనక లాభాలు చిన్నగానే ఉంటాయి. అయినా అది నా సంతోషానికి అడ్డురాదు. మాకు 1 ఎకరం పొలం, చిన్ని పూరిళ్ళు ఉన్నాయి. నా భర్త పొలం పనులకు పోయి ఏదో కొంత సంపాదించి తెస్తాడు. అన్యోన్యంగా ఉంటూ పొదుగ్గా కాపురం గడుపుకొస్తున్నాం. భర్తను పిల్లలను ప్రేమగా చూసుకుంటాను. వీలైనంతలో ఇతరులకు సహాయపడతాను. ఏదో కావాలనే గొంతెమ్మ కోరికలు నాకు లేవు. అందువల్ల నేనెప్పుడూ సంతోషంగానే ఉంటాను అని చెప్పింది. కళ్ళు మూసుకొని అంతా శ్రద్ధగా విన్న 100 ఏళ్ల సాంబశివ కళ్ళు తెరిచి రంగమణికేసి చూసి మందహాసం చేస్తూ, ఆ అమ్మాయి దగ్గర డబ్బు నగలు లేవు. అవి నీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అయినా ఆమె నిత్య సంతోషినిగా ఉంది. కానీ నీలో సంతోషానికి స్థానం లేకుండా పోయింది. అందుకు కారణం, ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఎవరినీ నమ్మకుండా అన్ని వ్యవహారాలు నువ్వే చూసుకుంటూ ఇంకా ఇంకా సంపాదించాలనే పేరాసతో శక్తికి మించి శ్రమ పడుతున్నావు. మనిషికి సంపదలు ముఖ్యమే, కానీ అన్ని సంపదల కన్నా మనసు చాలా ప్రధానం. మన ఆలోచనలే మన సుఖదుఖాలకు కారణమవుతాయి.
మన ఆలోచనలే మన సుఖదుఖాలను నిర్ణయిస్తాయి. తన నిత్య సంతోషానికి ఈ పూలమ్మి చెప్పిన కారణాలేమిటో బాగా గుర్తుంచుకో. అదే నా సలహా అని అన్నాడు. రంగమణి సుందరమూర్తి తేలికపడిన మనస్సుతో సంతోషంగా నూరేళ్ల సాంబశివుడికి నమస్కరించి పూలమ్మిని వెంటబెట్టుకొని తమ గ్రామానికి బయలుదేరారు. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం టెంకాయ మహిమ కథ చెప్పుకుందాం. ఒకసారి బాబాని దర్శనం చేసుకుని వెళ్ళటానికి బాబా ఆశ్రమం దగ్గరకు 3 కుర్రాళ్ళు వచ్చారు. బాబాని దర్శించుకుని మాట్లాడి విభూది ప్రసాదం తీసుకుని సెలవు తీసుకుని బయలుదేరుతూ ఉన్నారు. అప్పుడు బాబా వాళ్ళని ఒకసారి వెనక్కి రండి అంటూ పిలిచి ఇలా అన్నారు. ఈ టెంకాయ చిప్ప ప్రసాదం తీసుకుని వెళ్ళండి. ఇందులో కాస్త పసుపు కుంకుమ కూడా ఉంచాను. ఇప్పుడే దీన్ని పగలకొట్టుకు తినియకుండా మీరు వెళ్ళవలసిన చోటుకి క్షేమంగా చేరాక తినండి. అనవసరంగా కంగారు పడకండి అంటూ వాళ్ళకి ఒక కొబ్బరి చిప్పని ఇచ్చి క్షేమంగా వెళ్ళి సుఖ సంతోషాలతో వర్ధిల్లండి అని ఆశీర్వదించారు. ఎందుకు బాబా ఈ కొబ్బరి చిప్ప ప్రసాదం, విభూది ప్రసాదం ఇచ్చారుగా, అది చాలు అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇదో మోత అని మనసులో అనుకొని, ఇది మోతగా భావించకండి, ఇదే మీకు మేలు చెయ్యగలదు, దీనిని కాదనకుండా ఉంచండి మీ దగ్గర అంటూ బాబా వారిని మందలించి పంపించారు. వాళ్ళు అది తీసుకుని మోటార్ సైకిల్ ఎక్కి బయలుదేరారు. చాలా దూరం వచ్చారు. బాగా చీకటి పడింది. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలోకి రాగానే మోటార్ సైకిల్ పాడయింది. ముగ్గురు దిగి దాన్ని బాగు చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అంతలో అక్కడికి 2 పోలీసులు వచ్చి ఆ ముగ్గురిని దొంగలుగాను కిరాతకులుగాను భావించి, ఏం చేస్తున్నారురా ఈ చీకట్లో, నడవండి స్టేషన్కి అంటూ వాళ్ళని లాక్కెళ్ళిపోబోయారు. మేము దొంగలం కాదండి, మంచివాళ్లమే, మా అవతారాలు చూడటానికి ఇలా ఉన్నాయి అంతే అన్నారు వాళ్ళు. అప్పుడు పోలీసులు, ఈ కథలన్నీ ఇక్కడ చెప్పొద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత చెప్తురు గాని, పదండి అని వాళ్ళని పక్కనే ఉన్న స్టేషన్కి లాక్కెళ్ళారు. నిజం చెప్పండి అంటూ తలా ఒకటి తగిలించారు లాఠీతో. అంతే, వాళ్ళకి బాబా బాబా చెప్పిన మాటలు కొబ్బరి చిప్ప గుర్తుకు వచ్చి సంచిలోంచి కొబ్బరి చిప్పని తీసి వాళ్లకు చూపిస్తూ, కావాలంటే చూడండి, బాబాని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని వస్తున్నాం, ఇదిగో టెంకాయ అంటూ చూపించారు. అందులో ఒకడు బాబా భక్తుడు. అందువలన నిజమే సుమా, వీళ్ళు మంచివాళ్లే, దొంగలు కాదు, బాబాని దర్శించి వస్తున్న పుణ్యాత్ములు. అయ్యా, మనం వీరిని వదిలిపెడితే బాగుంటుంది అంటూ ఒక పోలీస్ అన్నాడు. సరే అంటే సరే అనుకుని ఆ 2 పోలీసులు వాళ్ళని వదిలేశారు. బతుకు జీవుడా అని 3 కుర్రాళ్ళు పోలీస్ స్టేషన్లోంచి బయటపడి మరొక్కసారి బాబాని ఇలా గుర్తుకు తెచ్చుకున్నారు. ఆహా, బాబాకి ఏం మహత్యాలున్నాయి, ఆఖరికి టెంకాయలో కూడా మహిమ చూపించగలిగారు. అదే బాబా ఈ కొబ్బరి చిప్పని మనకి ఇవ్వకుండా ఉంటే మనకి ఏ ఆధారం లేక ఈ స్టేషన్లో పడుండి ఈ పోలీసుల చేత చావు దెబ్బలు తింటూ ఉండేవాళ్ళం కదా. బాబా సర్వం తెలిసిన మహామహిమాన్వితులు కాబట్టే ముందు జరగబోయే మన ఆపదని గ్రహించి ఈ కొబ్బరి చిప్పని ఆధారంగా సహాయంగా ఇచ్చారు. అందుకే కాబోలు ఆయన ఇప్పుడే తినీయకండి అని హెచ్చరించారు అని బాబాని ఎంతో పొగుడుకుంటూ కొనియాడుతూ ఆనందంగా మిగతా ప్రయాణం కొనసాగించారు. బాబా లీలలు అనేకం, అమోఘం. ఆయన ఎప్పుడు ఎందుకు ఏం చేస్తారో ఎవరికీ అంతు చిక్కరు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.